నమస్కారం ఫ్రెండ్స్. ఒకప్పుడు స్కూల్లో టీచర్లు నువ్వు ఎందుకు పనికిరావు అని తిట్టిన ఒక అబ్బాయి, నలుగురి ముందు నిలబడి 4 మాటలు మాట్లాడడానికి భయపడిన ఒక కుర్రాడు, ఇంగ్లీష్‌లో మాట్లాడలేక తోటి విద్యార్థుల చేత ఎగతాళి చేయించుకున్న ఒక విద్యార్థి, అదే వ్యక్తి నేడు ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్‌ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్‌తో మాట్లాడుతున్నాడు. ఆస్ట్రోనట్ సునీత విలియమ్స్‌ను ప్రశ్నిస్తున్నాడు. విజయ్ మాల్యా 9 ఏళ్ల మౌనాన్ని తెరిపించి 4 గంటల పాటు మాట్లాడించే స్థాయికి ఎదిగాడు. అంతేకాదు, కేవలం తన మాటలతోనే 100 కోట్ల రూపాయలకు పైగా విలువైన బ్రాండ్ నిర్మించాడు. అసలు ఎవరి రాజ్ షమాని? ఎలా సాధించాడు ఈ విజయం? మాటలతో కోట్లు సంపాదించడం ఎలా సాధ్యమైంది? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే రాజ్ షమాని జీవితంలో జరిగిన ఒక అవమానం ఎలా అతని జీవితాన్ని మార్చేసిందో తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఫ్రెండ్స్, ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరులో రాజ్ షమాని ఒకరు. యూట్యూబ్ ఓపెన్ చేసిన, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, బిజినెస్ వీడియోలు చూసిన, పాడ్కాస్ట్ల గురించి మాట్లాడిన ఈ పేరు తప్పకుండా వినిపిస్తుంది. కానీ నేడు కోట్లాది మంది అభిమానించే వ్యక్తి జీవితం మొదట్లో అస్సలు ఇలా లేదు. రాజ్ షమాని మధ్యప్రదేశ్లోని ఇందౌర్ నగరానికి చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. వాళ్ళ కుటుంబం చాలా ధనికం కాదు, చాలా పేద కూడా కాదు. కానీ జీవితాన్ని నెట్టుకొచ్చే పరిస్థితి మాత్రమే ఉండేది. అతని తండ్రి సుబ్బు పౌడర్లు అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవారు. రాజ్ చిన్నప్పటి నుంచి చాలా సైలెంట్, ఎవరితోనూ పెద్దగా మాట్లాడేవాడు కాదు. స్కూల్లో కూడా ఎక్కువగా ఒంటరిగానే ఉండేవాడు. అందుకే చాలా మంది టీచర్లు అతని సోమరి మొద్దు, ఎందుకు పనికిరాని వాడు అని భావించేవారు. ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే అతనికి ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. దీంతో క్లాస్లో కొంతమంది విద్యార్థులు అతన్ని ఎగతాళి చేసేవారు. 4 లైన్లు ఇంగ్లీష్లో మాట్లాడమని వెక్కిరించేవారు. ఫ్రెండ్స్, మనలో చాలా మంది జీవితంలో ఇలాంటి అవమానాలు ఎదుర్కొని ఉంటాం. కొందరు ఆ అవమానాలతోనే కుంగిపోయేవారు, కానీ కొందరు వాటిని విజయానికి మెట్లుగా మార్చుకుంటారు. రాజ్ షమాని రెండో రకం. అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సంఘటన అతను 16 ఏళ్ల వయసులో జరిగింది. అతని తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. వ్యాపారం కష్టాల్లో పడింది. అప్పులు పెరిగిపోయాయి. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి పడింది. ఆ సమయంలో చాలా మంది పిల్లలు చదువుపైన దృష్టి పెడతారు, కానీ రాజ్ పరిస్థితి వేరు. కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అతని భుజాలపై పడింది. అతను చదువుతో పాటు వ్యాపారంలోకి అడుగుపెట్టాడు. సబ్బుల తయారీలో ఉపయోగించే కెమికల్స్ తో పనిచేయడం ప్రారంభించాడు. ఆ కెమికల్స్ కారణంగా అతని చేతులు కాలిపోయేవి, చర్మం దెబ్బతినేది. కానీ అతను ఆగలేదు, ఎందుకంటే అతని ముందు ఒకే లక్ష్యం ఉంది: కుటుంబాన్ని కాపాడాలి, వ్యాపారాన్ని నిలబెట్టాలి. అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. జాదుగర్ డ్రాప్ అనే లిక్విడ్ డిటర్జెంట్ తయారు చేశాడు. అది పెద్ద బ్రాండ్ కాదు, టీవీలో ప్రకటనలు కూడా లేవు, ఎవరు దాని గురించి వినలేదు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, అలాంటి ఉత్పత్తిని ఎవరు కొనుగోలు చేస్తారు? అదే సమస్య రాజ్ ముందు నిలిచింది. కానీ అతను ఒక పని చేశాడు. ఇంటింటికి వెళ్ళడం ప్రారంభించాడు. షాప్కి తిరిగాడు, వ్యాపారుల్ని కలిశాడు, ప్రజలతో మాట్లాడాడు, తన ఉత్పత్తిని గురించి వివరించాడు. అంటే అమ్మకానికి అసలు ఆయుధం ప్రొడక్ట్ కాదు, అతని మాటలు. అక్కడే అతను ఒక గొప్ప విషయం గ్రహించాడు. మాటలతో మనుషుల్ని ఒప్పించవచ్చు, మాటలతో నమ్మకం కలిగించవచ్చు, మాటలతో జీవితాన్ని మార్చుకోవచ్చు. అక్కడి నుంచి రాజ్ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. నలుగురి ముందు మాట్లాడడానికి భయపడే రాజ్ ఇప్పుడు మాట్లాడడం నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతిరోజు ప్రాక్టీస్ చేసేవాడు. అద్దం ముందు నిలబడి మాట్లాడేవాడు. తన ప్రసంగాలను రికార్డ్ చేసుకుని మళ్ళీ వినేవాడు. చిన్న చిన్న సభల్లో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. ఒక రోజు అతనికి ఒక అవకాశం కనిపించింది. ఐక్యరాజ్య సమితి నిర్వహించిన యువజన కార్యక్రమాల్లో మాట్లాడే అవకాశం. అది సాధించడం అంత సులభం కాదు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు, ఎన్నో దరఖాస్తులు పంపించాడు. చివరికి అవకాశం వచ్చింది. కానీ సమస్య ఇంకా ఉంది: స్టేజ్ భయం, నలుగురి ముందు మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు అతను ఏం చేశాడో తెలుసా? తన ప్రసంగాన్ని 80 సార్లు ప్రాక్టీస్ చేశాడు. అవును ఫ్రెండ్స్, 1 కాదు, 10 కాదు, ఏకంగా 80 సార్లు. చివరికి ఆ రోజు వచ్చింది. స్టేజ్ పైకి వెళ్ళాడు, ప్రసంగం చేశాడు. అది అతని జీవితంలో మొదటి పెద్ద విజయం. ఆ రోజు తర్వాత అతని ఆలోచన పూర్తిగా మారిపోయింది. ప్రపంచంలోని విజయవంతమైన వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళు ఎలా సంపాదించారు, వాళ్ళు ఎలా ఎదిగారు అనే విషయాలు తెలుసుకోవాలనుకున్నాడు. అక్కడే పుట్టింది ఫిగరింగ్ అవుట్ అనే ఆలోచన. 2021లో ఫిగరింగ్ అవుట్ పాడ్కాస్ట్ ప్రారంభించాడు. మొదటి ఇంటర్వ్యూ ఎవరో తెలుసా? ఏ సెలబ్రిటీ కాదు, ఏ కోటీశ్వరుడు కాదు, తన ట్యూషన్ టీచర్. అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది. కొత్త అతిథుల కోసం 400 మందికి ఈమెయిల్స్ పంపించాడు, కానీ స్పందించింది ఒక్కరే. ఒక్కసారి ఆలోచించండి, 400 మందికి మెసేజ్ పంపితే ఒక్కరు మాత్రమే ఒప్పుకున్నారు. చాలా మంది అయితే అక్కడే వదిలేసేవారు. కానీ రాజ్ ఆగలేదు. ఒక ఇంటర్వ్యూతో ప్రారంభించాడు, మెల్లగా ముందుకు వెళ్ళాడు. ఆ తర్వాత అతని జీవితాన్ని మార్చేసిన ఇంటర్వ్యూ వచ్చింది. అది క్రేడ్ వ్యవస్థాపకుడు కునాల్ షాతో చేసిన పాడ్కాస్ట్. ఆ వీడియో భారీగా వైరల్ అయింది. లక్షలాది మంది చూడడం ప్రారంభించారు. ఆ తర్వాత నిఖిల్ కామత్ వచ్చాడు, శ్రీధర్ వెన్బు వచ్చారు, బిల్ గేట్స్ వచ్చారు, మిస్టర్ బీస్ట్ వచ్చాడు, సునీత విలియమ్స్ వచ్చారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ కూడా అతని పాడ్కాస్ట్ లో పాల్గొన్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రాజ్ షమాని వీడియోలు చూస్తున్నారు. ఫ్రెండ్స్, కానీ రాజ్ విజయంలో అసలు రహస్యం ఏమిటి? అతను అడిగే ప్రశ్నలు చాలా మంది ఇంటర్వ్యూలలో సాధారణ ప్రశ్నలు అడుగుతారు, కానీ రాజ్ మాత్రం మనసులో దాగి ఉన్న విషయాలను బయటికి తీస్తాడు. అందుకే విజయ్ మాల్యా 9 ఏళ్ల తర్వాత అతని పాడ్కాస్ట్ లో మాట్లాడారు. 4 గంటల పాటు తన జీవిత కథను చెప్పాడు. ఆ వీడియో కొద్ది రోజుల్లోనే కోట్లాది వ్యూస్ సంపాదించింది. ఇప్పుడు రాజ్ షమాని కేవలం పాడ్కాస్ట్ మాత్రమే కాదు, అతను మోటివేషనల్ స్పీకర్ కూడా. ప్రపంచంలోని 29 దేశాల్లో 200కు పైగా ప్రసంగాలు ఇచ్చాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో కూడా మాట్లాడాడు. రిలయన్స్ టీసీఎస్ మరెన్నో ప్రముఖ కంపెనీల్లో మోటివేషనల్ సెషన్లు కూడా నిర్వహించాడు. 1 గంట మాట్లాడడానికి లక్షల్లో ఫీజు తీసుకుంటాడు. ఒక పాడ్కాస్ట్ ఎపిసోడ్ విలువ కూడా లక్షలు కాదు, కోట్ల రూపాయల వరకు ఉంటుంది. సోషల్ మీడియా, బ్రాండ్ ప్రమోషన్స్, యూట్యూబ్, పాడ్కాస్ట్లు, మోటివేషనల్ స్పీకింగ్ ఇవన్నీ కలిసి నేడు అతనికి బ్రాండ్ విలువ 100 కోట్ల రూపాయలకు పైగా చేరింది. ఫ్రెండ్స్, ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం చెబుతోంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ముఖ్యం కాదు, మీకు ఇంగ్లీష్ వచ్చా రాలేదా అన్నది కూడా ముఖ్యం కాదు, ప్రపంచం మిమ్మల్ని ఎగతాళి చేసిందా లేదా అన్నది కూడా ముఖ్యం కాదు. ముఖ్యమైనది ఒకటే, మీరు ఆగిపోయారా లేక ముందుకు నడిచారా? రాజ్ షమాని అవమానాలను అవకాశాలుగా మార్చుకున్నాడు, భయాన్ని బలంగా మార్చుకున్నాడు, మాటలను సంపదగా మార్చుకున్నాడు. అందుకే నేను కోట్లాది మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. మరి మీ అభిప్రాయం ఏమిటి ఫ్రెండ్స్? రాజ్ షమాని కథలో మీకు బాగా నచ్చిన విషయం ఏమిటి? మీరు కూడా పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి స్టార్టప్, బిజినెస్, మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో. ధన్యవాదాలు.